హే, మన స్కూల్ పిక్నిక్ డేట్ అనౌన్స్ చేశారు కదా, వెళ్తామా? ఆర్తి వెళ్దామే. ఎందుకే, పెద్ద స్పెషల్ ఏముంటది? లాస్ట్ టైం వెళ్ళాంగా, కైలాసగిరి ఆర్కే బీచ్ తిప్పిసి తీసుకొచ్చేస్తారు అంతే. అబ్బా అది వేరే ఇది వేరే, దీంతో మన స్కూల్ లైఫ్ అయిపోతుంది. అందరం కలిసి వెళ్దామే. స్కూల్ లైఫ్ లో ఇదే కదా లాస్ట్ పిక్నిక్, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. హే, వెళ్దామా వద్దా? ఎందుకు డబ్బులు వేస్ట్? నిన్న ఎవడడిగాడు? మూసుకో. మీరందరూ వెళ్ళండి, నేను రాను. ఏం రా? అంటే ప్రెసెంట్ మా ఇంట్లో సిచ్యువేషన్ బాగోలేదు, అందుకే. అయితే నువ్వు రావద్దు, ఉండిపో, మేము వెళ్తాం. ఏంటే ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా? వాడి దగ్గర డబ్బులు లేకపోతే వదిలేసి వెళ్ళిపోవడమేనా? వెళ్తే అందరం కలిపి డబ్బులు వేసుకుని వాడిని కూడా తీసుకెళ్దాం, లేదంటే వాడితో పాటు అందరం ఉండిపోదాం. సారీ రా. పర్లేదు. ఫ్రెండ్స్ అంటే అన్నీ షేర్ చేసుకోవాలి, అవి కష్టాలైనా ఇష్టాలైనా. ఎంత పెద్ద ఫ్రెండ్షిప్ అయినా స్టార్ట్ అయ్యేది ఇక్కడే. కరెక్ట్ ఆర్తి, కరెక్ట్. వీడిని మాత్రం తీసుకెళ్లొద్దు, బస్ లో ప్లేస్ వేస్ట్. The next day. రే హరి, ఈ రోజు ఎగ్జామ్ అంటే ఇప్పుడు చదువుతున్నావేంట్రా? బ్రిలియన్స్ ఎప్పుడు చదివిన ఒకటే అమ్మా. అందుకే మరి లాస్ట్ టెస్ట్ లో నా పేపర్ లో చూసి కాపీ కొట్టావు. మహంజుడు. రే, ఎవరో బుర్ర పక్కకి తిప్పకుండా ఎగ్జామ్ రాయండి. మెయిన్ ఎగ్జామ్స్ లో యూజ్ అవుతుంది మీకు, అర్థమైందా? సార్, ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో వాష్రూమ్ వస్తే వెళ్ళొచ్చా? రే యదవా, అది ఎగ్జామ్ హాల్ రా, మీ ఇల్లు కాదు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి. ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయితే టైం అయినంతవరకు ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? సార్, ఇంకో డౌట్, ఒకవేళ ఎవరికైనా ఆన్సర్ తెలియకపోతే హెల్ప్ చేస్తా సార్. రే యూజ్లెస్ ఫెలో, నీకే ముందు రాదు, నువ్వు ఇంకొకటి హెల్ప్ చేస్తావా? నోరు మూసుకుని రాసుకోరా. టెస్ట్ లో మార్క్స్ బాగా రాలేదే, ఇదే బాగా రాయలేకపోతే ఇంక మెయిన్ ఎగ్జామ్స్ లో ఏం రాస్తాను? ఓసే పిచ్చి మొహం దానా, నీకు క్రికెట్ తెలుసా? మెయిన్ మ్యాచ్ కి ముందు నెట్ లో ఆడతారే, ఇది కూడా అలాంటిదే. అయినా మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏం నమ్ముతారు చెప్పు? ఇక నుంచి గట్టిగా కష్టపడదాం.